బిగ్ బాస్ మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను వార్నింగ్ తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి? తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ కున్న క్రేజ్ ఇలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి సీజన్ లో ప్రేక్షకులను అలరించేందుకు అనేక టాస్క్లతో వివిధ మలుపులతో హోరెత్తిస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. నాకెలా కావాలని మాట్లాడతా. కానీ బిగ్ బాస్ సీజన్ 8 గురించి ప్రేక్షకులు ఊహించింది ఒకటైతే అక్కడ జరుగుతోంది మరొకటిలా కనిపిస్తోంది. టోన్ వచ్చి నువ్వు నా టోన్ గురించి కంప్లీట్ చేస్తున్నావు. ఈ క్రమంలో హౌస్ లో ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారంటూ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ళ కాన్ఫిడెన్స్ డౌన్ చేయొద్దు అసలు. ప్రస్తుతం హౌస్ లో మరీ అంత ఇంట్రెస్టింగ్ గా అయితే ఎవరూ లేరు. ప్రేక్షకులు ఊహించింది ఒకటైతే అక్కడ జరుగుతోంది మరొకటి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఓల్డ్ కంటెస్టెంట్స్ రానున్నారని ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. మరి హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్న కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లోకి ఎంటర్ అయిన అంబటి అర్జున్ అప్పటి వరకు హౌస్లో ఉన్న లెక్కల్ని లైన్లో పెట్టాడు. అసలు ఏ అంచనా లేకుండా ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్గా టాప్ 5లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మరో అంబటి అర్జున్ అయితే కనిపించట్లేదు. అలాగే అశ్విని కూడా ఉన్నది కొద్ది రోజులే అయినా కూడా మంచి మార్కులే కొట్టేసింది. నామినేషన్ మధ్యలో వస్తుంది, నేను ఒకరితో ఇక దీంతో ఈ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని ఆల్రెడీ అందరికీ అర్థమైంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ కాకుండా ఓల్డ్ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దించుతున్నారు. అందులో మొదటి కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 3లో మెరిపించిన జబర్దస్త్ రోహిణి. ఇప్పుడు హౌస్ లో పెద్దగా కామెడీ లేకపోవడంతో రోహిణిని పంపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రోహిణితో పాటు సీజన్ 4లో అలరించిన ముక్కు అవినాష్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ ఇద్దరితో పాటు మొట్టమొదటి సీజన్ హౌస్ మేట్ అయిన హరితేజ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మధ్య కాలంలో హరితేజ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ఆమె అందిస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కనుక హరితేజ ఎంట్రీ ఇచ్చిందంటే దుమ్ము దులిపేస్తోంది. పైన చెప్పిన ఈ ముగ్గురు అయితే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిపోయారు. వీరు కాకుండా రితు చౌదరి, గోరింటాకు ఫేమ్ కావ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరు కనుక ఎంట్రీ ఇస్తే సీన్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ కావ్య జంట గురించి తెలియంది కాదు. రితు విష్ణుప్రియ కూడా జిగిడి దోస్తులు. వీళ్ళు ఎంట్రీ ఇచ్చాక ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే. వీరు మాత్రమే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి మరో కొత్త కంటెస్టెంట్ కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్పీలో షో మరింత దూసుకుపోవడానికి కొత్త ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు హౌస్ లోకి ఒక హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారట. గత సీజన్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన బ్యూటీ నైని పావని. బిగ్ బాస్ సీజన్ 7లో ఈ అమ్మడు కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంటర్ ఇచ్చింది. కానీ ఒకే ఒక్క వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు మరోసారి నైనిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించనున్నారు. సోషల్ మీడియా ద్వారా నైని విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడికు ఇన్స్టాలో దగ్గర 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయింది ఈ బ్యూటీ. ఇప్పుడు నైనిని మరోసారి హౌస్ లోకి దింపనున్నారని తెలుస్తోంది. ఆమె ఫ్యాన్స్ కూడా నైని హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారు. నిజంగా నైని పావని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందా? వెయిట్ చేయాల్సిందే. నువ్వు గట్టిగా చెప్తున్నావు, ఈడ నరాలన్నీ కనిపిస్తున్నాయి, నా మాట నీకు వినబడట్లేదు. అప్పుడు ఎవరు తీసుకొచ్చారు మరి వాళ్ళ వెనకాలకి? నా పాయింట్ అయిపోయింది.